తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు కత్తి కాంతారావు గారు అమ్మాయి సుశీలారావు గారు. అమ్మ నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానండి. ఎలా అనిపిస్తుంది అంటే కొన్ని వందల సినిమాలు, కొన్ని వందల క్యారెక్టర్స్, అంటే ఈ క్యారెక్టర్కి ఈయన కాకపోతే ఇంకెవరు న్యాయం చేయలేరు అని అనుకునే క్యారెక్టర్స్ చేశారు నాన్నగారు. రాముడుగా ఎన్టీఆర్ గారు, సీతాదేవిగా మన అంజలిదేవి గారు, లవకుశ 1963 నాకు బాగా గుర్తుంది. సో లక్ష్మణుడిగా తమ్ముడి క్యారెక్టర్లో అదర్హో అనిపించింది. నా భూతో నా భవిష్యత్తు అనిపిస్తుంది ఆ సినిమా చూసినప్పుడల్లా. అలాంటి క్యారెక్టర్స్ చేసుకుంటూ, అంటే జానపద చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారు అంటే ఎన్టీఆర్ గారి తర్వాత కాంతారావు గారు. అలాంటి ఒక వైభోగం చూశారు ఇండస్ట్రీలో. అండ్ ఎంతోమంది లక్షల మంది ఫ్యాన్స్ని కైవసం చేసుకున్నారు కాంతారావు గారు. ఎలా అనిపిస్తుంది నాన్నగారి జర్నీ, నాన్నగారి సినిమాలు, నాన్నగారి పాత్రలు, నాన్నగారి లైఫ్ స్టైల్? అంటే ఒక రాజసం, అంటే ఒక ప్యాలెస్, కార్లు, బంగ్లాలు, కొన్ని వందల ఎకరాలు. ఎలా అనిపిస్తుంది ఆయన జీవితం చూసినప్పుడు? ఆయన జీవితం చూస్తుంటే ఆయన చాలా హ్యాపీగానే గడిపారు సార్. ఉన్నంతలో మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకున్నారండి మా ఫాదర్ అయితే. మా ఇల్లు మీరు అన్నట్టు పెద్ద ఇల్లే, మొత్తం కింద పైన మొత్తం 3 అంతస్తులు ఉండేది ఇల్లు. కాకపోతే అది ఏంటంటే మా ఇంటి పక్కనే కొంచెం గుడిసెలు ఉండేదన్నమాట. అవి కొంచెం చిన్న డ్రాబ్యాక్ లాగా ఉన్నా కూడా బాగుండేది ఇల్లు అయితే. మంచి 1964లో కట్టుకున్నారండి మా ఫాదరు. చెన్నైలో 1964లో కట్టారు. అది ఏదో అప్పట్లో గ్రౌండ్స్ అనమాట. ఇన్ని గ్రౌండ్స్ అని చెప్పి అందులో కొనుక్కొని కట్టించుకున్నారు. నాన్నగారు ఎన్ని గ్రౌండ్స్లో కట్టారు? నాకంత ఐడియా లేదండి. అది 2 గ్రౌండ్స్ 3 గ్రౌండ్స్ అనుకుంటా. పెద్దదే, కానీ ముందు పక్క కూడా చాలా స్థలం ఉందండి. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ దాకా గేట్ దాకా ఉన్న, ఇంకా ఎక్కువ ఆ చివరి దాకా. గ్రౌండ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 7-8 బెడ్రూమ్స్ వస్తాయి. మాకు ఉన్నాయండి. కింద 3 బెడ్రూమ్లు, పైన 4 బెడ్రూమ్స్. 7 బెడ్రూమ్ ఇల్లు. పెద్దది, చాలా పెద్ద ఇల్లు. హాల్స్ కూడా పైన హాల్ పైనే, కింద ఉన్న హాల్స్ కిందనే అనమాట. ఇట్లా ఆయనకి ఇష్టంగా కట్టించుకున్నారు. తలుపులు, డోర్లు అన్నీ ఊరు నుంచి వడ్రంగుల్ని పిలిపించుకొని కార్పెంటర్స్ని దగ్గరుండి అన్నీ వర్క్ అక్కడే చేయించుకొని పెట్టించుకున్నారు అనమాట మా ఫాదర్. ఓకే, చాలా ఇంట్రెస్ట్గా కట్టించుకున్నారు. టైం ఉంటుంది అసలు మీతో స్పెండ్ చేయడానికి ఆయనకి? ఆ రోజుల్లో అంత ఉండేది కాదు సార్, బికాస్ చాలా బిజీగా ఉండేవారు మా ఫాదరు. 3 షిఫ్ట్స్ చేసేవారు అనమాట. మార్నింగ్, మధ్యాహ్నం, నైట్. మేము నిద్ర లేచేసరికి ఆయన నిద్రపోతూ ఉండేవారు అనమాట. మేము స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. మేము నైట్ వచ్చేసరికి ఆయన ఇంట్లో ఉండేవారు కాదు. సో అట్లా మేము కొన్ని నెలలు చూడలేదండి మా ఫాదర్ని. ఏంటంటే ఆయన బిజీగా ఉన్నారు. ఇంకా ఎప్పుడన్నా ఆయనకు షూటింగ్ లేదు, ఏదో ఒక సందర్భంలో క్యాన్సిల్ అయిందంటేనే సరదాగా ఉండేవాళ్ళం అనమాట, చూసేవాళ్ళం మా ఫాదర్ని. మాకు కూడా అనిపిస్తూ ఉండేది, చూడాలి, ఆయనతో తిరగాలి, ఆయనతో ఆడుకోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఇవన్నీ ఉండేవి. కానీ డ్యూ టు బిజీ షెడ్యూల్ పాపం ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు. ఆయనకు ఉండేది మనసులో, న్యాచురల్గా ఉంటుంది కదండి, పిల్లలతో, వైఫ్తో స్పెండ్ చేయాలి. 5 మంది పిల్లలు కదా. 5 పిల్లలతో పెద్ద ఇల్లు, అందులో మాది నౌకర్లు, మేము మనుషులం. మేము ఉండేది 5 పిల్లలు, మా మదర్, ఫాదరు, మా నాన్నగారి మా బామ్మగారి సిస్టర్, మా అమ్మమ్మ, మొత్తం 10 మంది మేము. మొత్తం మేము ఉండేది. ఈ 10 మందికి 8 మంది నౌకర్లు. ఎట్లా అంటే అప్పుడు మా నాన్నగారికి 3 కార్లు ఉండేవి. డాడ్జ్ ఒకటి, ఫియట్ ఒకటి, అంబాసిడర్. 3టికి 3 డ్రైవర్లు, 4 పనివాళ్ళు. ఇట్లా రాజభోగం అనమాట ఇంట్లో. ఎక్కడ దేనికి ఎవరు వెళ్ళక్కర్లే బయటికి. ఎవరు కావాలన్నా మనిషిని పంపిస్తే వాళ్ళే తెచ్చేవాళ్ళు. కొత్తిమీర కావాలన్నా వెళ్ళిపోయి తీసుకొని వస్తూ ఉండేవారు అనమాట. అట్లా బతికాం. నాకైతే కష్టం అంటే ఏంటో తెలియదు సార్. నిజానికి నాకు అసలు వంట చేయటం కూడా రాదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా తప్పదు కదా, మెల్లిగా నేర్చుకున్నాను. సో అప్పుడు హీరోలు ఎవరైనా మనకు సంబంధం లేదు, కాంతారావు గారు ఆ సినిమాలో ఉండాలి అంతే. అంతే, ఒక ఇంపార్టెంట్ రోల్లో ఉండాలి, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్కి ఆయన అయితేనే న్యాయం చేయగలరు అనుకునేవాళ్ళు. హీరోలు కూడా అలా అనుకునేవాళ్ళు. కొన్ని క్యారెక్టర్స్ ఆయనే బాగుండేది సార్. మాకు మా ఫాదర్ నారదుడుగా వేస్తే చాలా ఇష్టం అండి. నారద పాత్రలో ఇప్పుడు చూస్తున్నాం కానీ ఎందుకో అది అంత ఇదే అనిపించదు. ఆ నారదుడుగా ఆ చలాకీతనం, ఆ కొంటెతనం, అదంతా ఆయన ఫేస్లో బాగుండేది. ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చేవారు నారదుడుగా. నారదుడుగా వేస్తే మాత్రం అది ఒక మా నాన్నగారేనండి, ఇంకా అది ఎవ్వరికి సెట్ అవ్వదు. ఇంట్లో వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ అంటే మిగతా యాక్టర్స్ కానీ
ఎప్పుడన్నా సరదాగా ఏడిపిస్తుంటారా నారదుడు అంటే? ఆ, ఆ, అంటారు నారదుడు అమ్మో కలగప్రియుడు. సెట్స్లో ఊరికే అట్లా అనుకుంటూ ఉండేవారు అనమాట. మాకు చాలా క్లోజ్ రాజబాబు గారు అండి. రాజబాబు గారు వస్తూ ఉండేవారు మా ఇంటికి, క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. అట్లాగే మళ్ళీ రాజేశ్రీ గారు, విజయలలిత గారు, కృష్ణకుమారి గారు, వాణిశ్రీ గారు కూడా వస్తూ ఉండేవారు. అంతా మంచి శారద గారు, వీళ్ళందరూ మా ఇంటికి వస్తూ ఉండేవారు, మాట్లాడుతూ ఉండేవారు. కాసేపు ప్రొద్దున వచ్చి సాయంకాలం దాకా ఉండేవారు. అట్లా కాలక్షేపం అయిపోతూ ఉండేది. లాస్ట్లో పాపం కాంచన గారు కూడా వచ్చేది. ఎప్పుడు అంటే ఆవిడకి ప్రాపర్టీ అంతా పోయింది కదండి పాపం, అదే టెంపుల్కి ఏదో తర్వాత వచ్చింది. కానీ పాపం కష్టపడిందిలేండి, కష్టపడితే ఎట్లా అయితే దేవుడి దయ వల్ల వచ్చింది ఆవిడకి. ఓకే అమ్మ, మీరు అన్నారు పెద్ద బంగ్లా, 8-9 బెడ్రూమ్లు ఇల్లు, 4 కార్లు, 4 డ్రైవర్లు, నౌకర్లు, ఇంటి నిండా. అంటే అంత వైభోగం చూసిన నాన్న చివరి దశ వచ్చేసరికి ఒక చిన్న ఫ్లాట్లోకి షిఫ్ట్ అయిపోయి, కారు లేక, నౌకర్లు లేక, అసలుకి చెప్పాలంటే ఆర్థికంగా కూడా చితికిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు కదా. అలా చూసిన నాన్ని, ఇలా చూసిన నాన్ని రెండు చూశారు పిల్లలు. ఏమనిపించింది? అంటే కూతురికి ఎక్కువ ఉంటుంది నానంటే. ఏమండి నాకు తెలిసి ఆయన మరి అంత వర్స్ట్ దీంట్లో అయితే లేరండి. మంచిగా వచ్చాడు. హైదరాబాద్ లేదు, హైదరాబాద్కి వచ్చాక ఆయన పొజిషన్ అయితే చాలా బాగుంది సార్. హైదరాబాద్కి వచ్చాక మంచిగా ఏవో కొన్ని సీరియల్స్, సినిమాలు అట్లా వచ్చేవన్నమాట. ఆయనకి వస్తే చేస్తూ ఉండేవారు. తర్వాత వాళ్ళే రెమ్యూనరేషన్ కూడా బాగానే వచ్చేదండి ఎవ్రీ మంత్. ఆయనకి ఎప్పుడు ఆర్థికంగా అయితే అంత ఇబ్బంది పడలేదు సార్ మా ఫాదర్. హైదరాబాద్ వచ్చాక మాత్రం హీ వాజ్ హ్యాపీ. అలా బతకలేదు కానీ అయి ఉండొచ్చు, కానీ అంత ఇదిగా లేకపోవచ్చు, కానీ హీ వాజ్ హ్యాపీ. ఆయనకు ఉన్నంతలో ఆయన తృప్తిగా. ఏమండి అంత ఇదిగా ఉన్నా కూడా ఆ రోజు కూడా ఎవరో ఒక 2-3 గెస్ట్లు అయితే ఉండేవాళ్ళు భోజనానికి. మాకు కంపల్సరీ భోజనం చేసి వెళ్ళాల్సిందే. ఇంటికి ఎవరన్నా వస్తే అన్నం పెట్టకుండా అసలు పంపించేవారు కాదు అసలు. ఆయన ఏంటంటే ఆయన అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారండి. ఎందుకంటే ఆయన పెరిగింది అట్లా, పుట్టింది అదే రాజస్థాన్లో పుట్టారు. సో పెరిగింది అదే వాతావరణం. అంత మంచి డబ్బుతోటే పుట్టారండి. మా ఫాదర్ ఏమీ లేనితనంతో అయితే రాలేదు ఇండస్ట్రీకి. అదే మంచి కుటుంబం, మంచి దీంట్లోనే 400 ఎకరాలు అంటే చూసుకోండి ఆ రోజుల్లో. 400 acres అంటే చిన్న ఇది కాదు. ఒక ఊరు మా నాన్నగారిదేనండి. గుడిబండ అంటే దొర అంటారు చూడండి, ఆ ఊరికి ఆయన దొర అనమాట. అందరూ ఆయన్ని దొరగారు అనే పిలిచేవారు. మా నాన్నగారికి ఇంకో ఉర్దూ వచ్చండి. ఆయన చదువుకుంది 10th దాకే చదివినా కూడా మొత్తం ఉర్దూ మీడియం అనమాట. మా ఫాదర్ చదువుకుందంతా. నాటకాల పిచ్చి ఉండేది. ఫ్రెండ్స్ని వేసుకొని ఇక్కడికి రావాలి అంటే, హైదరాబాదో మెడ్రాసో వెళ్ళాలంటే 1 ఎకరం పొలం అమ్మేసేవారు. 1200 అప్పుడు ఎకరం అమ్మేసేవారు. అమ్మేసి డబ్బులు జేబులో వేసుకొని ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని ఒక 10 రోజులు ఉండి అన్ని సినిమాలు, హిందీ సినిమాలు, తెలుగు అన్నీ చూసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేవారు అనమాట ఊరికి. అట్లా ఎంజాయ్ చేశాడండి ఆయన లైఫ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు. 400 ఎకరాలు అమ్మేశారా? లాస్ట్కి వచ్చేసరికి 150 ఎకరాలు ఎంతో మిగిల్చారండి నాన్నగారు. మిగిల్చుకున్నారు. తర్వాత ఇంకా అడిగారు పిల్లల్ని మగపిల్లల్ని అడిగారు, ఏంరా మరి మీరు వెళ్ళి చూసుకుంటారా, అక్కడ పొలాలు ఉంచనా చూసుకుంటారా ఏంటంటే, అక్కర్లేదు మాకు అన్న తర్వాత ఇంకా సినిమా తీస్తూ ఉన్నారు ఆయన. అప్పుడు నాన్నగారు 5 సినిమాలు తీశారు. సరే ఇంకా పెట్టుబడికి కూడా మనకి ఉపయోగపడుతుందని చెప్పి తీసేశారనమాట. అది తీసేసిన తర్వాత నాగార్జున సాగర్ కృష్ణా వాటర్ వచ్చిందండి. వచ్చాక ఇంకా పంటలు అయితే అసలు అడక్కండి, హాట్ కేక్స్. 400 ఎకరాలు కొన్నవాడు కోటీశ్వరుడు అయిపోయాడు. అంటే చాలా బాగా మంచి, ఎందుకంటే వాటర్ బాగా వచ్చింది కదండి, కృష్ణా వాటర్ వచ్చింది కదా. సో మంచి సేల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు గజ స్థలం కూడా లేదండి. ఏమండి ఒకటి నేను మిగతా తెలియదు కానీ నేనైతే ఎప్పుడు బాధపడలేదు సార్, ఉన్న మాట చెప్తున్నాను. ఆయన సంపాదించుకున్నాడు, ఆయన కొనుక్కున్నాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు. అడిగే రైట్ మాకు లేదు. ఎందుకంటే అది పిల్లలకి మీకు లేకపోయినా ఎప్పుడు కొడుకులు బాధపడలేదా? ఇంత సంపాదించారు లేదు, ఎవరికి ఈ రోజు ఉండడానికి కనీసం సొంత ఇల్లు కూడా లేకుండా చేశాడు. అది మా అమ్మ ఉన్నప్పుడు అనిపించేదండి, పాపం అయ్యో పాపం ఒక ఇల్లన్నా ఉంటే బాగుండేది కదా అని. ఏమండి మా నాన్నగారు బతికున్నప్పుడు
గవర్నమెంట్ని చాలా అడిగారండి. అప్పుడు గవర్నమెంట్ కూడా మోసం చేసింది. ఇస్తాం ఇల్లు ఇస్తాం అని చెప్పి అది అన్నారు, కానీ ఇల్లు అయితే ఇవ్వలేదు. ఆయన పాపం చనిపోయే ముందు కూడా ఆయనకి ఎంత తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు వచ్చారనమాట నాన్నగారిని చూడటానికి హాస్పిటల్కి. వచ్చినప్పుడు ఆయన తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారితో అనేవారు, ఒక ఇల్లు ఇస్తారేమో అనుకుంటే ఇవ్వలేదు మూర్తి గారు అసలు అని. అంటే సరే పోన్లే కాంతారావు గారు అన్నాడు. ఆయన సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు కదా నాన్నగారు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు. అయితే అప్పుడు మా నాన్నగారికి లాస్ట్లో క్యాన్సర్ కదండి. ఆయనకి పాపం ఒక కూతురుగా అనుకున్న వాళ్ళకి అమ్మగా అనుకోండి, నేను మా నాన్నగారికి చాలా చేశాను సార్. అది మాత్రం మా నాన్నగారు ఎప్పుడు అంటారు, కంటే కూతుర్ని కనాలి కృష్ణమూర్తి గారు, ఎందుకంటే ఇది నా కూతురు కాదండి మా అమ్మండి అనేవారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.